జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నానికి సంబంధించినటువంటి అంశం క్యాట్ బాల్తో గులకరాయితో కొట్టినటువంటి ఉదంతం. సరే, దాన్ని కోడికత్తి తరహాలోనే గులకరాయి అంటూ వెటకారం చేయడం ద్వారా స్ట్రాటజిక్ గేమ్ ప్లే చేయగలిగింది తెలుగుదేశం పార్టీ. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద నందిగామ దగ్గర కంచికిచాల దగ్గర నందిగామ దగ్గర రాయి విసిరితే అది హత్యా ప్రయత్నం అన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద రాయి వేస్తే అది గులకరాయి డ్రామా అన్నారు. అది కాబట్టి మన రాష్ట్రంలో మీడియా ఎలా కావాలంటే అలా ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ దాడి కేసులో నిందితుడైన సతీష్ కొన్ని రోజుల నుంచి కనిపించకపోవడం, దాంతో మళ్ళీ మీడియా సోషల్ మీడియాలో వైసీపీనే దీని వెనకాల ఉంది ఇలాంటి ప్రచారాలు చేసుకొచ్చారు. అయితే అతను తాజాగా దొరికాడు, కడపలో దొరికాడు. కడప అనగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి పట్టుకెళ్ళిపోయి ఉంటాడేమో అనుకుంటే అది కాదట. ఇటీవల వాళ్ళ తల్లిదండ్రులు పోలీసుకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు తాజాగా విజయవాడలోని ఇంటికి చేరుకున్నాడు సతీష్. తల్లిదండ్రులు అతన్ని తిట్టారట. దాంతో అతను బయటికి వెళ్ళిపోయాడట. నెల 18 నుంచి వెళ్ళిపోయినటువంటి సతీష్ కుమార్, వేముల సతీష్ కుమార్ తాజాగా దొరకడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.